దేశ రాజధాని ఢిల్లీలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఓట్ల చోరీకి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ నేడు ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ ర్యాలీలో 25 విపక్ష పార్టీలకు చెందిన దాదాపు 300 మంది ఎంపీలు రాహుల్ వెంట వెళ్లనున్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ నేపథ్యంలో ఈసీ కార్యాలయం దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు రాహుల్ కు కర్ణాటక ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఓట్ల చోరీపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని రాహుల్ కు నోటీసులు జారీ చేసింది. गाड़ी पे रखा छोड़ के चले गए थे।